హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కృష్ణ. మనం ఇప్పుడు మన స్టేట్లో జరుగుతున్న ప్రతి ఒక్క న్యూస్ ఏంటంటే వైసీపీ ఏ విధంగా ఓడిపోయింది, టీడీపీ ఏ విధంగా గెలవగలిగింది అనే దాని గురించి బిగ్ టాప్ న్యూస్ అంటే మన ఇండియాలో జరిగిన ఎలక్షన్స్ కంటే, అంటే లోక్సభ సంబంధించిన ఎలక్షన్స్ కంటే కూడా మన స్టేట్ ఆంధ్రాకు సంబంధించిన ఎలక్షన్స్ మొత్తం చాలా రసవత్తరంగా జరిగిందనమాట. అంటే దాని గురించి మనం కొంచెం క్లారిటీగా నాకు తెలిసినంతలో చెప్పదలుచుకున్నాను. మన ప్రజలు ఎలా ఉంటారనేది ఈరోజు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అంటే కొంతమందికి డబ్బులు కమ్ముడు పోయినా, ఏ విధంగా జరిగినా, ఒక ఒక పార్టీ వెంట ఉన్నా కూడా ఏ చిన్న తేడా జరిగినా, ఎలాంటి పార్టీనైనా, ఎంతటి వారినైనా తొక్కి పడేస్తాం అనే విధంగా ఇప్పుడు మన ఆంధ్ర ఎన్నికలు అనేవి జరిగినాయి. ప్రతి ఒక్క పౌరుడు వినియోగించుకున్న హక్కులు ఈరోజు చాలా చాలా రసవత్తరంగా జరిగింది. ఎందుకంటే ఒక విధంగా చెప్పాలంటే వైసీపీ పార్టీ వచ్చినప్పటి నుంచి కూడా చాలా పథకాలు తీసుకొచ్చింది. అమ్మఒడి అని, మళ్ళీ మహిళలకని, మళ్ళీ మళ్ళీ ఆటో డ్రైవర్స్ కని, మళ్ళీ ఎన్నో 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 పథకాలు తీసుకొచ్చింది. వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చింది. నిజంగా చెప్పాలంటే ఇవన్నీ ఎందుకు? ఇంటి వద్దకే రైస్ని పంపించింది. ఎందుకు ఇవన్నీ? ఏం రైస్ మనం వెళ్ళి తెచ్చుకోలేమా? ఇంకోటి ముసలి వాళ్ళకి ఇంటి వద్దకే ఫంక్షన్ పంచించింది. అంటే ప్రజల్ని సోమరిపోతులను చేయడానికి చాలా విధంగా ట్రై చేసింది. ఎందుకంటే ఒక వాలంటీర్ అనే వాళ్ళకి శాలరీ వచ్చేసరికి 5,000 కేటాయించింది. మన మన రాష్ట్రం మొత్తం చూసుకుంటే దాదాపు ఫర్ ఎగ్జాంపుల్ 2.5 లక్షల మంది ఉన్నారు. ఈ 2.5 లక్షల మందికి శాలరీస్ ఎక్కడి నుంచి వస్తాయండి? ఎక్కడి నుంచి వస్తాయి? మన దగ్గర నుంచే కదా. కొత్తగా జాబ్స్ రిలీజ్ చేసింది, ఓకే, దాన్ని నేను కాదనలేదు. సచివాలయాలు రిలీజ్ చేసింది, ఓకే, అది కాదండి. కానీ వాలంటీర్ వ్యవస్థ అవసరం లేదు కదా. ఇంకొకటి, ఇంటి వద్దకే కొన్ని వ్యాన్స్, ఎలక్ట్రిక్ వ్యాన్స్ పెట్టి ఇంటి వద్దకే రైస్ని పంపించిందండి. అంతకుముందు మనం వెళ్ళి రైస్ తెచ్చుకోవడం ఇబ్బంది అయిపోయింది అన్నట్టుగా తీసుకొచ్చి పెట్టింది. ఒక్కొక్క ఊర్లో 2-3 వెహికల్స్ పెట్టింది. ఆ వెహికల్స్ వాల్యూ ఎంత? ఆఖరికి మన సచివాలయాలకి తన పార్టీ జెండా గుర్తులాగా తన పార్టీ కలర్ వేసింది. దానికి ఎంత ఖర్చు అయింది? ఇంకో విధంగా చెప్పాలంటే, సరే దాని గురించి తీసేయండి. మన టీడీపీ పార్టీని విమర్శించిన దానికి ఫస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేదానికి ప్రజావేదికని కూల్చివేత. ప్రజావేదిక ఎవరి సొమ్ము? వాళ్ళ బాబుల సొమ్ము, ప్రజల సొమ్ము. నువ్వు కూల్చివేసే బదులు ఏదో ఒక ప్రభుత్వ కార్యాచరణకు యూజ్ చేయొచ్చు కదా. సంథింగ్ ఎంతో ఖర్చు అయిందన్నారండి అప్పుడు. వాల్యూ మనకు అంత దాని గురించి తెలియదు. 5.5 కోట్లు సంథింగ్ ఎంతో ఉంది. ప్రభుత్వ కార్యాచరణకు యూజ్ చేయొచ్చు కదా. కూల్చివేయడం ఎందుకు? ఫస్ట్ మిస్టేక్. ఇంకా ఎన్నో మిస్టేకులు జరిగినాయి. అసెంబ్లీ సమావేశాల్లో చంద్రబాబు నాయుడు గారిని విమర్శించి మాట్లాడడం, ఎంతోమంది మంత్రులు తనని హేళనగా మాట్లాడడం, తన పర్సనల్ ఇష్యూస్ గురించి మాట్లాడడం, ఇలాగ హేళనగా మాట్లాడేదానికి చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీ నుంచి వెళ్ళిపోయి తను సీఎం అయిన తర్వాతే మళ్ళీ అసెంబ్లీలో అడుగు పెడతానంటాం. ఇంకోటి, ప్రెస్ మీట్లో తను ఎంతో భావోద్వేగానికి గురయ్యి ఏడ్చే రోజు కూడా వచ్చిందండి. అది ప్రజలు ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటారు. ఒక వ్యక్తిని విమర్శించడం మరీ ఎక్కువైపోయిందండి. అంటే నేను వైసీపీ పార్టీని విమర్శించేంత గొప్పవాడిని కాదు, కానీ వాళ్ళు చేసిన విమర్శలనే చెప్తున్నాను అనమాట. ఇంకొకటి, అసలు మెయిన్ పాయింట్ వచ్చేసరికండి, ప్రభుత్వం మీద వ్యతిరేకత ఎక్కడ స్టార్ట్ అయిందా అంటే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేసిన విషయం. అది కూడా మన ఎన్నికలకి దగ్గరలో
మన ఎన్నికలు జరగడానికి మరీ ఎక్కువ టైం ఏం లేదండి, కొంతమేరకు దగ్గరే. అది చాలా రాంగ్ స్టెప్. ఒక సీఎంగా పనిచేసిన మాజీ సీఎం గారిని ఎర్లీ మార్నింగ్ 5:30 5 గంటలప్పుడు అరెస్ట్ చేయించడం అనేది చాలా రాంగ్, చాలా పెద్ద మిస్టేక్ జరిగింది. అదే టైంలో తనని కలవడానికి జనసేన అభ్యర్థి పవన్ కళ్యాణ్ గారు వస్తున్నప్పుడు తెలంగాణ బోర్డర్లో తనని ఎంటర్ అవ్వకుండా చేయడం మరీ పెద్ద రాంగ్, చాలా పెద్ద మిస్టేక్. ఒక నైట్ మొత్తం తను నిరసన తెలియజేసి రోడ్డు మీద పడుకునే కాడికి తీసుకొచ్చారు. అది చాలా పెద్ద మిస్టేక్. ఇంకొకటి, తను రోడ్డు మార్గం ద్వారాగా వచ్చి కలవడం జరిగింది అనుకోండి, ఆటోమేటిక్గా తర్వాత మేము టీడీపీతో పొత్తు పెట్టుకుంటున్నామని చెప్పేసి అనౌన్స్మెంట్ ఇవ్వడం అదంతా జరిగిపోయింది అనుకోండి. కానీ ఇవన్నీ జరగడానికి గల కారణం ఏంటంటే, వాళ్ళు కలవచ్చు కలవకపోవచ్చు, అది తర్వాత విషయం. కానీ కలిసేలాగా జరిగే కారణం ఏందయ్యా అంటే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అండి. చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం అనేది చాలా పెద్ద మిస్టేక్ అండి. ప్రభుత్వ వ్యతిరేకతకు కారణమైంది. అప్పుడు ప్రజల్లో ఉన్న సింపతి ఓట్లు మొత్తం టీడీపీకి పడే అవకాశం ఉంది కదండి. జనసేన తరపున కూడా చాలా మటుకు తను పోటీ చేసిన ప్రతి ఒక్క చోట గెలవగలిగారంటే కారణం ఏంటంటే తన 10 సంవత్సరాలకు చేసిన కృషి అయి ఉండొచ్చు. ఇంకొకటి, వీళ్ళ పొత్తు వల్ల ఎక్కువ మొత్తంలో పక్కకు పోయే ఓట్లు మొత్తం చీలకుండా ఆగిపోయిందండి. ఎక్కువగా యూత్ తరపున జనసేనకి వచ్చే అవకాశం ఉంది. ఓట్లు మొత్తం యూత్ ఓట్ బ్యాంక్ మొత్తం జనసేనకు పడే అవకాశం ఉంది. అలాంటి ఓట్లు మొత్తాన్ని పక్కకు చీలకుండా జనసేన పార్టీ ఆపేయడం, పవన్ కళ్యాణ్ గారికి పడడం అనేది చాలా బెస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ. వీళ్ళిద్దరూ టీడీపీ బీజేపీ కలవడానికి మధ్య వారధిగా జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు ఒక వారధిలాగా ఉండడం మరి రెండో బెనిఫిట్. ఇలాగ ఎన్నో బెనిఫిట్లు ఉన్నాయండి. వీళ్ళ ముగ్గురు పొత్తు, టీడీపీ జనసేన బీజేపీ మధ్య కూటమి. ఈ కూటమి అనేది పక్కకి ఓట్లు పోకుండా ఆపేయగలిగాయి. ఇంకోటి ఏంటంటే, ప్రభుత్వం చేసిన మిస్టేక్లు ఎన్నో ఉండేయండి. ప్రభుత్వానికి ఇచ్చిన పథకాల కంటే కూడా డెవలప్మెంట్ లేకుండా చేయడం. ఇంకోటి ఏంటంటే రాజధాని అనేది లేకుండా చేయడం అండి. ఇంతవరకు మన ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన కాడి నుంచి, విడిపోయిన తెలంగాణ తర్వాత మన ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన కాడి నుంచి ఇంతవరకు రాజధాని అనే పేరు లేకుండా దాన్ని రూపుమార్చడం అనేది చాలా బాధాకరమైన విషయం. అది చాలా వ్యతిరేకత అండి. ఇన్ని వ్యతిరేకతల మధ్య ప్రభుత్వం అనేది కూలిపోయే ప్రయత్నం జరిగింది. మెయిన్ చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ వల్ల చాలా పెద్ద మిస్టేక్ అండి. ప్రభుత్వానికి ఏర్పడిన చాలా పెద్ద మిస్టేక్. దీనివల్ల ప్రభుత్వం కూలిపోయి ఆఖరికి నామరూపాలు లేకుండా పతనం అయ్యే పరిస్థితికి వచ్చిందండి. వైసీపీ తరపున చేసిన మిస్టేక్. ఇంకోటి ఏంటంటే ఎమ్మెల్యేలు ఎంపీలు అవహేళనగా మాట్లాడాలు, వ్యంగ్యంగా మాట్లాడాలి, ఇవన్నీ ప్రజలు చూస్తూ ఉన్నారు. ప్రజలు ప్రతి ఒక్కటి చూస్తూ ఉంటారు. మీరు మాట్లాడే ప్రతి ఒక్క మాటని చూస్తూ ఉంటారండి. దాన్ని ఏ విధంగా మార్చాలో, ఏ విధంగా మలపాలో వాళ్ళకు తెలుసు. అది తెలిసింది కాబట్టి ఇప్పుడు వాళ్ళ యూజ్ చేసుకున్నారు. ఇదిగోండి ఈ ఓటు హక్కు, దీన్ని యూజ్ చేసుకున్నారు. ఏ విధంగా యూజ్ చేసుకున్నారంటే అధపాతాళానికి తొక్కేంతగా, వైసీపీ అనేది నామరూపాలు లేకుండా చేసేంతగా తొక్కేశారండి. ఆఖరికి టీడీపీ జనసేన వాళ్ళ స్థాయిలో నిలబెట్టుకొని వాళ్ళ ఇప్పుడు ప్రభుత్వాన్ని ఏర్పరిచే కాడికి వచ్చిందండి. దాన్ని గుర్తుపెట్టుకొని మర్చుకున్నారు. నాకైతే ప్రజలు ఇప్పుడు కరెక్ట్గా ఆలోచించారనిపిస్తుందండి. ఎందుకంటే మనకు ఒక వ్యవస్థ అనేది ఒక అన్డెవలప్డ్గా ఉన్న మన రాష్ట్రాన్ని అభివృద్ధి ప్రదంలో నిలబెట్టాలి. మనకు డబ్బు వస్తుందా, పథకాలు వస్తున్నాయా, ఇవన్నీ కాదండి మనకు కావాల్సింది. ఎంతోమంది యువతున్నారు, చదువుకొని నిరుద్యోగులుగా ఉన్నారు. వాళ్ళందరికీ జాబులు రావాలంటే మన రాష్ట్రం డెవలప్ అవ్వాలి. ఆ డెవలప్ అవ్వాలంటే ఖచ్చితంగా ఇప్పుడు మనం యూజ్ చేసింది కరెక్ట్, మనం యూజ్ చేసిన ఈ ఓటు కరెక్ట్. చూద్దాం ఈ పార్టీ
యువతకి మంచి జరిగేలాగా చేస్తుందా, మన రాష్ట్రం డెవలప్ అయ్యేలాగా చేస్తుందా అని చెప్పేసి చూద్దాం, ఆశిద్దాం. ఈ పొత్తు వల్ల జరగడం వల్ల బెనిఫిట్ అనేది ప్రజలకు యూజ్ అవుతుందా లేదని చెప్పేసి చూద్దాం. నేను తప్పుగా మాట్లాడానో కరెక్ట్గా మాట్లాడానో నాకైతే తెలియదు, నా మనసుకు అనిపించింది చెప్పాను. దీనివల్ల ఎవరన్నా బాధ పెట్టుంటే క్షమించండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.